నేను కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నా. ఏంది అసలు మళ్ళీ స్టార్ట్ అయింది మళ్ళీ నాలో ప్రాణమే పోయేంత శూన్యమే మిగిలేంత దూరం అయ్యానే. బాబు నీకు అర్థం కావట్లేదు. పాడు పాటు లెగ్గు పాడు రోడ్ ప్రేమ ప్రేమ అయిపోతున్నా దూరం ప్రేమ. ఆ రెస్పెక్ట్ ఉంచుకో. నీది కన్నీరంటూ రాకున్నదే బాధే తీరేదారు. చెప్తుంటే పిచ్చి లేచిందా? నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందే మొబైల్ చెప్తున్నాను నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు ఒక అన్నవని. ఉస్తవయ్యినట్టు ఉన్నదే ఒట్టేసి చెబుతున్నా నా ప్రేమలో పని నాదేనంటవా నేరం ప్రేమ ఓ ప్రేమ నేను కలవడం శాపమా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే వీడియో చాలా సీరియస్ వీడియో. నేను చూస్తున్నారు కదా, నేను లాస్ట్ టైం ప్రాంక్ చేశాను పార్దో మీద, చిన్నగా మాట్లాడితే తను దాన్ని సీరియస్ తీసుకొని నాకు ఇంకా మీ మీద ఫీలింగ్స్ పోలేదు అట్లా మాట్లాడుతుండు. నిన్న కూడా మనీ ముందు గొడవ పెట్టింది. సో ఈరోజు కూడా నేను ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వచ్చి మనీతో బయటకు వెళ్ళి అట్లా కొంచెం మనీతో టైం స్పెండ్ చేస్తే నాకు కాల్ చేసింది. మనీ చూడలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమవుతుందో ఏందో. నేను తనకి కాల్ చేసి ఫస్ట్ పిలవాలి. నేను కాల్ చేశాను, ఇప్పుడు నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు సార్ గారు. సో మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు 2 times చేశాను, నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి మళ్ళీ కాల్ చేస్తా. హలో ఏడున్నా? నేను కామ్లీని. ఒకసారి లొకేషన్ పెడతాను, అడిగి రావా? ఏం కావాలి ఒకసారి రా, నీతో పని ఉంది. లొకేషన్ పెడతాను చూడు, వస్తున్నా 5 నిమిషాలు. నీకు మినిమం కామన్ సెన్స్ లేదా? కాల్ కట్ చేస్తుంటే కాల్ చేయకూడదని కామన్ సెన్స్ నీకు ఇంట్లో నింపలే? ఏంది నీ ప్రాబ్లం? నేను మనీ దగ్గర ఉన్నా, నువ్వు కాల్ చేసా, నాకు నచ్చలే, నేను కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నా. ఏంది అసలు మళ్ళీ స్టార్ట్ అయింది మళ్ళీ నాలో ప్రాణమే పోయేంత శూన్యమే మిగిలేంత దూరం అయ్యానే. ఏంటది పిచ్చి లేచిందా? నేనంటే ఒక దీంట్లో ఉన్నా అనుకున్నా, దాన్ని డెస్ట్రాయ్ చేయకు ప్లీజ్. నేను అందులో మంచిగా సేఫ్ ఉన్నా, దాన్ని మొత్తం ఎట్లంటే కొలాబ్ చేస్తున్నావు. నాకు ఎట్లా ఉంటది ఇప్పుడు? మనీ వదిలేసి ఇది అన్ని వదిలేసి నేను ఏం చేయాలి? వస్తావా వస్తావా నా తోడే వస్తావా, ఇస్తావా ఇస్తావా. గొప్ప చేసి కొడతా నాటకాలు చేసావంటే. నువ్వు ఇంత సీరియస్ మాట్లాడినా సీరియస్ ఉందా నీకు? అరే ఏం చెప్పు, ఏది చెప్పు అన్నావేంది? ఇప్పుడు నేను ఉండాలా పోవాలా? కలలు చూసిన కన్నులే నేడు మోసనే కన్నీళ్ళు. నీ వల్ల నేను టార్చర్ భరించలేకపోతున్నాను. నేను పిచ్చి లేచిందా నీకు? పిచ్చి లేకపోతే నాకు చికాకు. ఏది నాటకాల కింద ఉందా? కొడితే షేపౌట్ అవుతావు. నాటకాల కింద ఉందా నీకు? ఎందుకు లేవట్టు? నువ్వు అసలు ఎవరయ్యా నాకు కాల్ చేయడానికి, పదే పదే మెసేజ్ చేయడానికి? ఎక్కడ నేను చెరిపోయే నా ప్రాణం కొరెనేమో నిన్నే ఈ హృదయం నా ఉన్నాయి. అసలు నువ్వు అడగడానికి ఎవరు? నాకేమవుతుందని అడుగుతా. నేను మర్యాదగా అన్న పిలిచినప్పుడు ఆ పిలుపుని ఉంచుకో. నా చేత ఒక గలీజ్ వర్డ్ ని నీ మీద అప్లికేషన్ చేయించుకో. నేను మంచిగా రెస్పెక్ట్ఫుల్ గా అన్నారా పిలుస్తూ ఆ రెస్పెక్ట్ ఉంచుకో. నీది కన్నీరంటూ రాకున్నదే బాధే తీరేదారు. చెడగొట్టుకోకు ప్లీజ్. ఇంత కన్నా నేను ఎక్కువ చెప్పలేను నీకు. నీకు తెలుసు నా ప్రాబ్లమ్స్ ఏంటి, నేను ఏంటి అవన్నీ తెలిసి కూడా నాకు ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నావు? ఇప్పటికి వచ్చి ఇన్నిసార్లు మనీ వల్ల కూడా ఏ రోజు ఫీల్ అవ్వలేదు తెలుసా? నీ వల్ల ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకురా బాబు అని ఏమంటావు? నువ్వు ఇట్లానే నాకు టార్చర్ సతాయిస్తే నేను నిజంగా నిజంగా చెప్పి ఏం చేయాలో చేస్తాను. అసలు నేను ఊరుకోను. ఇది సిల్లీ థింగ్ కాదు. నీకేం సిల్లీగా ఉంది, నీకు అసలు లైఫ్ మీద హోప్ లేనట్టుంది. ఒక పిల్ల తర్వాత ఒక పిల్ల
చూసే వాళ్ళ మీదైతే ఏం పోతలేదు. నేను ఎవరో అమ్మాయి ఉన్నారు కదా, ఆమె దగ్గరికి వెళ్ళు, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? కి మరుపంటే ఎంతో తేలికని నిన్నే చూసాకే తెలిసెను నేడే. పిల్ల విషయంలో కూడా నేను కేర్ చూపించాను అంతే. అదే ఏ కేర్ అంటే ఒక చెల్లిలాగా. ఆ కేర్ లో కూడా ఏదైనా వల్గర్ ఉంటే నువ్వు నాకు క్వశ్చన్ చేయి, ఇట్లా వల్గర్ ఉంది ప్రాంక్ వీడియో అంటావా? నేను ఓకే ఐఎమ్ సారీ, నేను ప్రాంక్ అని కొంచెం సీరియస్ గా చేశాను, అది నీకు తెలుసు. చేసే ముందు కూడా నేను ఇన్ఫార్మ్ చేశాను అది ప్రాంక్ అని. దాన్ని నువ్వు సీరియస్ తీసుకొని ఇట్లా ఇంత గోడ చేస్తున్నా అంటే నేను నిజంగా తలకాయ నొప్పి. నాకు ఇంకా నీతో మాట్లాడినా భయం వేస్తుంది. సో ఏది నువ్వు ఎక్కడ ఎత్తి మీద తెచ్చుకొని పెడతావని ప్రతిదాన్ని నువ్వు ఇట్లా తీసుకుని నేను ఏం చేయలేను. అది నీ ప్రాబ్లం అసలు. సో ఎంత అంటే మెంటల్ టార్చర్ మనీ కానీ నీ మీద నీ గురించి టార్చర్ ఎక్కువైపోయింది. నీ వల్ల నేను సైలెంట్ లో పెట్టుకున్నా తెలుసా మొబైల్. నాకు భయం వేస్తుంది నువ్వు ఏడు కాల్ చేస్తే మళ్ళీ ఆ బాబు ఏమంటాడా అని. క్షణమాగిపోయి కలలన్నీ మిగిలి దూరం. వల్ల సైలెంట్ లో పెట్టుకుంటున్నా ఎందుకంటే తనకు తెలియదు కదా, అని తను రాంగ్ అనుకుంటాడేమో నా భయంతో నేను చాలా ఎట్లా అంటే సీక్రెట్ మెయింటైన్ చేసిన. ఇందాలు బయటికి వెళ్ళినాడు కూడా ఒకసారి ఫోన్ ఇవ్వండి నేను ఇవ్వలేకపోయాను తెలుసా, ఏడా నేను మిస్డ్ కాల్ చూస్తాడని. నా వల్ల మీకు ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లం చాలా సావాలని ఉంది. నీ టార్చర్, కేవలం నీ టార్చర్ కాదు, కేవలం నీ టార్చర్. నువ్వేమో లవ్ ఈ పిల్లలు లవ్ చేస్తున్నావు, పిల్లలంతా తిరిగితే వస్తుంది అట్లా ఆలోచనతో ఉన్నావేమో నాకు తెలియదు, కానీ నీ వల్ల మాత్రం నేను చాలా టార్చర్ అనిపిస్తుంది. నేను అందుకే ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసావో లేదో, నేను ఇప్పుడు కూడా నేను రావడానికి కారణం పనికి బాగాలేదనే వచ్చాను. దుర్గా నాకు చెప్పాను నేను వచ్చి 5 నిమిషాలు అట్లా ఉండి షూట్ చేసుకొని వెళ్ళిపోతాను. నీ వల్ల నాకు ఇక్కడ రావడానికి కూడా భయం వేస్తుంది, అంత టార్చర్ చేస్తున్నావు నువ్వు. నాకు నీకైనా అర్థమవుతుందో లేదో. గుండె ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే, చావుతే. ఇట్లయితే కష్టం కాదు, ఇలా అయితే ఏ అమ్మాయి లైఫ్ లో ఉండదు. ఇట్లయితే కష్టం. ఇంత ప్రెజర్ బాబోయ్ చూపించే ఒక చెల్లి రెస్పెక్ట్ ని కూడా నువ్వు లవ్ గా తీసుకొని ప్రతిదాన్ని ఇట్లనే నేను క్లారిటీగా చెప్తున్నాను, డైరెక్ట్ గానే చెప్తున్నాను, ఇండైరెక్ట్ గా కూడా నీకు చెప్పట్లేదు, డైరెక్ట్ గా నీకు నీ మొహం మీద చెప్తున్నాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు ఒక అన్నవని. నువ్వయ్యినట్టు ఉన్నదే ఒట్టేసి చెబుతున్నా, నా ప్రేమలో పని కానీ నువ్వు దాన్ని రాంగ్ గా ఇంకా థింక్ చేస్తున్నావు అంటే, ఒక అమ్మాయి చేతి ఇంత చెప్పించుకున్నావు అంటే అది నేనేమనుకోలేకుండా నాకు అర్థం అవ్వట్లేదు. ఇష్టం ఉంది కాబట్టి చెప్పించుకున్నాను. ఏంది ఇష్టం? ఎన్నిసార్లు పిచ్చి లేచిందా చెప్తుంటే అర్థం అవ్వట్లే నీకు? ఏంది ఇష్టం? పో ఎర్రగడ్డకు పో. మర్చిపోయినా నేనే మర్చిపోయినా. ఎర్రగడ్డకు పో. త్వరలో ఇట్లానే ఉంటే నీకు ఏదో ఒక రోజు ఎందుకు పాడు నాకు ఇట్లా టార్చర్ చేస్తాను. ప్లీజ్ నీ కాల్ పట్టుకుంటే నన్ను వదిలే. మనకి తెలిస్తే అస్సలు మంచిగా ఉండదు. ప్లీజ్ నీ కాల్ పట్టుకుంటా, నన్ను వదిలే పాడు. ప్లీజ్ వదిలే, నన్ను వదిలే ప్లీజ్. చెప్తుంటే పిచ్చి లేచిందా? నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందే పుస్తక. చెప్తుంటే అర్థం అవ్వట్లేదు నీకు? నాకు ఎట్లుందంటే రాయ తీసి కళ్ళలకు కొట్టాలని ఉంది. ఏందో అవన్నీ నీకోసం నేను నీ దగ్గర దెబ్బలు మీద తింటున్నా. వేరే అమ్మాయి కొట్టి ఇక్కడ చంపేస్తా అమ్మాయిని. నీకోసమే తింటున్నా నీ దగ్గర దెబ్బలు. ఎవరు తిన్నాను బాబు? నీ కాలు పట్టుకుంటా బాబు, నన్ను వదిలే బాబు ప్లీజ్. నీ కాలు పట్టుకుంటాను, కాలు పళ్ళని ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న. నాకు అన్నవేద్దా, నువ్వు నాకు అన్నవే. పార్దు అన్నా, నన్ను వదిలేపెట్టు ప్లీజ్. నీ కాలు పట్టు, కాలు చేతులు అన్ని అనుకుంటా. దీనికో నమస్కారం ప్లీజ్, నీకో నమస్కారం. నన్ను వదిలే, నన్ను ఇక్కడికే ప్రశాంత్ బాబు. నీకు అర్థం కావట్లేదు. పాటు లెగ్గు పాడు రోడ్డు. ప్రేమ అయిపోతున్నా దూరం, ప్రేమ
పిచ్చిగా బిహేవ్ చెయ్యకు. నాకు అవుతలేదు, నాకు నువ్వే కావాలి. ఏం మాట్లాడుతున్నావు పార్దు? పార్దు లేవు పార్దు. నేను చచ్చిపోతా. ఏం చేస్తున్నా బాబు? బాబు నువ్వు చచ్చిపో. కానీ లాస్ట్ కాల్ నాకు వస్తే డిలీట్ చేసి చచ్చిపో. పార్దు నాదేనంటవా నేరం ప్రేమ ఓ ప్రేమ నేను కలవడం శాపమా పిచ్చిలేచిందా? నాకం కాదు. ఏం చేస్తున్నా పార్దు? పిచ్చిలేచిందా నీకు? పిచ్చోళ్ళ బిహేవ్ చేయకు, వదిలిపెట్టదాన్ని. పిచ్చిలేచిందా నీకు? ఏమనుకుంటున్నావు? లైఫ్ అంటే అంత కేర్లెస్సా?